ఎన్నికల్లో 80% పైగా ఓట్లు నమోదు చేసిన వాళ్లకు బండి సంజయ్ ప్రజాస్వామ్య కానుక. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను ఘనంగా సన్మానించిన కేంద్ర మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ నమోదు చేయించాలని పిలుపు. దేశంలోనే తొలిసారి కొత్త సంప్రదాయానికి తెరదీసిన బండి సంజయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతుండటంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుకను అందించారు. అదేమిటంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో 80% అంతకంటే ఎక్కువ పోలింగ్ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మానించారు. నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో గత కొంతకాలంగా ఎన్నికల పోలింగ్ శాతం నానాటికి పడిపోతుండటంతో ఒకవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో పోలింగ్ శాతం 50 నుంచి 60% కూడా దాటడం లేదు. ఇది గమనించిన బండి సంజయ్ మొన్నటి ఎంపీ ఎన్నికల సందర్భంగా మీకు నచ్చితే ఏ పార్టీకైనా ఓటేయండి, అభ్యంతరం లేదు, కానీ తప్పనిసరిగా ఓటు మాత్రం వేయండి అని పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఏ పోలింగ్ బూత్లోనైతే 80% అంతకుమించి ఓట్లు పోలవుతాయో ఆ పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులకు ఒక్కొక్కరికి 10,000 నగదు ప్రోత్సాహకంతో పాటు ఘనంగా సత్కరిస్తానని ప్రకటించారు. దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పోలింగ్ బూత్లో 80%కి పైగా ఓట్లు పోలయ్యాయనే వివరాలను సేకరించారు. 1-2 కాదు, ఏకంగా 222 పోలింగ్ బూత్లలో 80% అంతకంటే ఎక్కువ ఓటింగ్ నమోదైనట్టు జాబితా రూపొందించారు. కొన్ని పోలింగ్ బూత్లలో బీజేపీకి తక్కువ ఓట్లు పోలైనట్లు గుర్తించినప్పటికీ వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు. నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ పక్షం రోజుల పాటు సేవా పక్వాడా పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో ఆయా పోలింగ్ బూత్ కమిటీ సభ్యులందరినీ పిలిచి వారిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. బీజేపీ కార్యకర్తల కష్టం ఫలితంగానే తన పార్లమెంటు పరిధిలో 222 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓట్లు పోలయ్యాయని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువసార్లు పర్యటించారని, అయినప్పటికీ కార్యకర్తల శ్రమ ఫలితంగా 2,20,000కు పైగా మెజారిటీ వచ్చిందని ఆయన తెలిపారు. వాస్తవానికి దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పోలింగ్ శాతం పెంపుపై పెద్దగా దృష్టి సారించలేదు. తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే చాలనే భావనతో ప్రచారం చేసిన సందర్భాలే అనేకం ఉన్నాయి. కానీ ఏ పార్టీకైనా ఓట్లేయండి, కానీ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ బండి సంజయ్ పిలుపునివ్వడమే కాకుండా అత్యధిక ఓటింగ్ నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను నగదు ప్రోత్సాహంతో ఘనంగా సన్మానించి సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. భవిష్యత్తులోనూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పోలింగ్ బూత్ పరిధిలో అత్యధిక ఓట్లు పోలేయేలా చేసి కరీంనగర్ పార్లమెంటును దేశంలోనే అగ్రభాగాన నిలపాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతకుముందు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. పలువురు బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరానికి హాజరై రక్తదానం చేశారు.